ఆహా, వయసు 30 ఎన్నాళ్ళకి ఏజు బారైన అందమైన అమ్మాయి సెంటర్కి వచ్చింది. ఇది కదా అదృష్టం అంటే. మోనికా, ఆడికి ఆపకాయం తెర్రుందని వదిలేసావు కదా, కానీ నాకు మౌడికాయంత మంచితనం ఉంది, తాటికాయంత తెలివి ఉంది. నిన్ను పడేస్తా. ఇదిగో సునంద, మగవాళ్ళ వీపు మీద మచ్చుంటే అదృష్టం అంట, తెలుసా? అవునా? అయితే మచ్చున్న మగాన్నే వెతకమంటాను మా నాన్నని. మచ్చ ఈ వీపు మీద మనకుందా? ఇది ఎలా కనపడుతుంది? దీన్ని ఎలా చూడాలి? అక్క అక్క అక్క, ఏంట్రా? నా వీపు మీద ఏదైనా పుట్టుమచ్చ ఉందేమో చూడు. ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావురా? నోరు మూసుకుని పద. అది కదక్క. నువ్వు నీ సోది. అక్క అక్క, అగ్రజ, మీరన్నది ఈ గణన యంత్రం కూడా చూపిస్తోంది. ఈ సంవత్సరం పెట్టుబడి దోసెడు, రాబడి పిడికెడు. ఎరా, రూపాయి తగ్గుతుందనేసరికి టెన్షన్ పడుతున్నావా? నా ఆందోళన గురించి తర్వాత, ముందు కాలయాపన చేయకుండా నాన్నకి మన నిర్ణయం చెప్పేస్తే సరి. అవును రసీను, పైగా అమ్మ కూడా వచ్చి మాట్లాడింది కదా. మనం చెప్పేది కూడా నాన్న మంచి కోసమే కదా. ఆయన ఖచ్చితంగా సంతోషిస్తారు. ఏ మురళి, 12 అయింది కదా, భోజనం పెట్టేమంటావా? అమ్మా, నేను కంపెనీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు భోజనం అంటవేంటమ్మా? అయినా ఎందుకురా అంత ఆలోచన? నీ కొడుకులు డబ్బివ్వకుండా ఎక్కడికి పోతారు? నేనేదో మంచి కోసం ఆలోచించి లాభాలని 4 వాటాలుగా చేసి పంచుకునేలా రాశాను. ఇప్పుడు అది మార్చలేను. ఈ వెధవలేమో నా మాట వినట్లేదు. ఎందుకు వినర్రా? నన్నొకసారి మాట్లాడమంటావా? నానా, ఆల్రెడీ అమ్మ మాతో మాట్లాడింది. మళ్ళీ మీరెవరూ మాట్లాడక్కర్లేదు. అందుకే మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. ఇప్పుడు మేము చెప్పే మాటలు మీకు సంతోషాన్ని ఇస్తాయని నమ్ముతున్నాం. ఇవ్వకేం చేస్తాయి? ఇది మన జీవితాల్ని మార్చే నిర్ణయం కదా. ఆ? అంటే మీ అమ్మ చెప్పింది కాబట్టి కొత్త నిర్ణయం తీసుకున్నారా? రే మురళి, కొడుకులు మారి నీ దారిలోకి వచ్చారా లేదా అని చూస్తావా, లేకపోతే ఎవరో చెప్పారని ఆలోచిస్తావా? రే, చెప్పకుండా ఆపేశారే, ఏంటా నిర్ణయం? చెప్పనా? పెద్దడు కదా, చెప్పే. నాన్న, ఈ కంపెనీని మూసే. ఏంటి? అవును నాన్న, ఈ కంపెనీని మూసే. ఏంటి? కంపెనీని మూసేయాలా? పితృమాత, పెద్దదానివి, అక్కరకు రాని చుట్టమనే పద్యాన్ని చదువుకోలేదా నువ్వు? రేయ్, నానమ్మది వర్షాకాలం చదువు కదరా. మీది పొయ్యేకాలం చదువులా? మీ నాన్నకి సాయం చేస్తారేమో అనుకుంటే అన్యాయం చేస్తారా? ఇదా మీరు తీసుకునే నిర్ణయం? ఆగమ్మా, ఏరా, మీ అమ్మ ఈ సలహా ఇచ్చిందా మీకు? లేదు నాన్న, అమ్మ చాలా క్లారిటీగా నీకు హెల్ప్ చేయమనే చెప్పింది. అప్పుడే నో చెప్పాం. ఇందాక మొత్తం లెక్కలేసాం. రాబడి కంటే పోబడే ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే లాభాల్లో వాటా తగ్గితే భరించడం మా వల్ల కాదు. అందుకే నాన్న, మా దగ్గర నుంచి ఏ హెల్ప్ రాదు. పైగా కంపెనీ లాభాలు తీసుకురాదు. దాన్ని మూసేసి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసావనుకో, అప్పుడు కూడా మీరు ఏసీ రూముల్లో కూర్చుని ఆర్డర్లు వేస్తారా? మన బిజినెస్ అయినప్పుడు ఏం చేస్తే ఏంటన్నానమ్మా? అన్నిటికీ ఇరిటేట్ అయిపోతావేంటి? ఈ మధ్య అసహనం పెరిగిపోతుంది పితృమాతకి. ఒరే, కంపెనీ మూసేయమని చెప్పడానికి మీకు నోరెలా వస్తుందిరా? నానమ్మా, అమ్మా, వీళ్లతో మాట్లాడనవసరం. కొంపతీసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా ఏంటి? పొమ్మంటే మాత్రం పోతారా ఏంటి? పొయ్యే కాలం రావాలిగా. నీకు రానిది మాకెందుకు వస్తుంది ముసలి పితృమాత? రేయ్, ఆర్గ్యుమెంట్లు పెంచకండ్రా, చిరాకు వస్తుంది. నాన్న,
కంపెనీ మూసేసి కార్లు వ్యాన్లు అమ్మేసి ఒక నెల రెస్ట్ తీసుకో. కొత్త బిజినెస్ గురించి ఆలోచిద్దాం. రై పదండ్రా. ఒరే ఒరే, అయ్యయ్యో, ముగ్గురు వచ్చి మాట్లాడితే డబ్బులు ఇస్తారేమో అనుకున్నాను. ఇదేంట్రా, వెధవలకి కంపెనీ మూసేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఏముంది, ఆవిడ గారు మాట్లాడారు కదా, వీళ్ళ ఆలోచన మారుంటుంది. ఈరోజు రికార్డు కొట్టిందంతా గంప గుత్తగా అట్ట ట్రాన్స్ఫర్ చేసి ఆ అనుపమ మోహన కొట్టలబా. నందిని, నందిని, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత సైలెంట్ గా ఉన్నావు? ఏమైనా జరిగిందా? అదే లేదత్తా. మరి ఎక్కడెందుకున్నావు? అదే ఈ మొక్క చూడటానికి చాలా ముద్దుగుంది. నా రూమ్లోనూ ఇట్లాంటిది తెచ్చి పెట్టుకుంటే బాగుంటుందా అని చూస్తున్నా, అంతేగాని వేరే ఏం లేదు. అబద్ధం, అబద్ధం. నువ్వు చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు. నాకు అబద్ధం చెప్తే నచ్చదని నీకు తెలుసు కదా. సారీ అత్త, ఫ్యూచర్లో నేను కూడా ఇట్లాంటి ఆఫీస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఇంటీరియర్ డిజైన్ ని కాపీ కొట్టేయడానికి వచ్చాను. ఏంటమ్మా, డిజైన్స్ కాపీ కొడుతున్నావా? ఓన్లీ ఆఫీస్ రూమ్ నే కాపీ కొడుతున్నావా, లేకపోతే సెంటర్ ని సిస్టమ్ ని కూడా కాపీ కొడుతున్నావా? రే, అంత అవసరం తనకే ఉందిరా. పోనీలేరా, నిజం చెప్పింది కదా. నందిని, నీకు ఆఫీస్ నచ్చితే ఫొటోస్ తీసుకోమ్మా, ఏం పర్వాలేదు. చాలా థ్యాంక్స్ అత్త, మీరు కూడా ఉండండి. అలాగే. థ్యాంక్స్ అత్త. చూసావా, ఈ అత్తయ్య దగ్గర అబద్ధం ఆడితే ఎలా కనిపెట్టేసిందో? ఇలాగే రేపు మీ ఒరిజినల్ అత్తగారి ఇంట్లో జరగకుండా చూసుకో. బాగా చెప్పాను కదా అక్క. సరేరా, అయితే రేపటి నుంచి నువ్వే క్లాసెస్ తీసేసుకో. నేను ఇంట్లో హాయిగా ఉంటాను. అంత పని మాత్రం చెయ్యొద్దక్కు, వీళ్ళతో నేనెక్కడ ఎక్కగలను? ఈ కాలం అమ్మాయిల్ని మేనేజ్ చేయాలంటే భూదేవంత ఓపిక, ఆకాశం అంత ఓర్పు ఉండాలి. అవి నీకే ఉన్నాయి. సరే అత్తమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. మంచి పిల్ల. ఎరా, ఇందాకేదో అడిగావు, ఏంటది? అదే అక్క, నా వీపు మీద పుట్టుమచ్చ ఉందేమో చూస్తావని. ఎరా, ఒకవైపు నా భర్త కష్టాల్లో ఉంటే, డబ్బు కోసం ఇబ్బంది పడుతుంటే ఏం చేద్దామని ఆలోచించడం మానేసి ఒంటి మీద మచ్చలు లెక్క పెట్టుకుంటున్నావా? అంటే బావ గురించి ఆలోచించడానికి నువ్వు ఉన్నావు కదా అక్క. ఓ, నేను కూడా ఆలోచించి బాధపడాలి, అంతే కదా? అలాగే బాధపడతాను. అయినా మీ ఆయనకి డబ్బు అవసరం ఉంది అని నీకు తెలిసినప్పుడు ఆ సాయి మీద నువ్వే చేయొచ్చు కదక్క. అవసరమైనప్పుడే మనిషిని నొక్కేయాలక్క. ఎప్పుడో ఏదో తప్పు జరిగిందని దానికి నిన్న కారణం చేసి బాధ పెట్టాడు. నీ ఉసిరే తగిలేసింది అక్క బావకే, అందుకే కొడుకులు కూడా కలిసి రావట్లేదు. నువ్వు దాచుకున్న డబ్బుతో ఒక్క కొట్టు కొట్టావనుకో, బిజినెస్ కోసమైనా బావ మళ్ళీ నీ దారిలోకి వస్తాడు. బావకు నువ్వంటే పెద్ద ఇష్టం లేకపోయినా ఆ ట్రావెల్ ఆఫీస్ అంటే చాలా ఇష్టం కదా అక్క. ఏంటక్క, సలహా ఇవ్వడం కూడా సాయం చేయడం లాంటిదే తెలుసా? దానికంత సీరియస్గా చూస్తావేంటి? ఇదిగో, వెళ్ళి బయట హాల్లో నిలబడి గట్టిగా చెప్పరా, క్లాస్కొచ్చిన అమ్మాయిలందరికీ వినపడిని. సారీ అక్క, ఎమోషనల్ అయినప్పుడు కొంచెం వాయిస్ పెరుగుతుంది కదా, అందుకే అలా గట్టిగా మాట్లాడేశాను.
ఆయన ఎవరు దగ్గరలో లేరులే. ఓకే సూదిలో 2 రంగుల దారాలు ఎక్కించమన్నావు కదా, ఆ పళ్ళు బిజీగా ఉన్నారు. అది సరే కానీ మీ బావకి డబ్బు ఇవ్వాలని నాకు ఉందిరా. అక్కో నేనేదో మాట వరుసగా అన్నానులే గాని నువ్వు పోగేసిందంతా దారబోసేకు. రే పాపం ఆయన టెన్షన్ పడుతుంటే నాకు బాధగా ఉందిరా. ఇదిగో నువ్వు బాధపడతావని తెలిస్తే ఇంకో 4 టెన్షన్లు ఎత్తి మీద వేసుకుని మరీ వస్తాడు. ఆ ఛాన్స్ మాత్రం ఒక బాకే. నాకు తెలుసులేరా. ఇదిగో మనం మాట్లాడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సెంటర్లో 3 అమ్మాయిల్ని మనం సెలెక్ట్ చేసుకున్నామన్న విషయం ఇంట్లో తెలియకూడదురా. ఎలా తెలిస్తే అక్క? ఎవరైనా మనకి తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తే తప్ప ఇంటి విషయాలు ఆఫీస్ విషయాలు బయటికి ఎలా వస్తాయి? ఏమోరా నాకు నీ మీదే డౌటు. నా మీద అసలే వెర్రి బాగులోడివి. బలహీన క్షణంలో ఎక్కడైనా వాగేస్తావేమోనని నా భయం. అత్తయ్య వస్తున్నానమ్మా. ఎరా ఇంకొక విషయం, రాధిక అండ్ బ్యాచ్ మీద మనం కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. ముందు మన గోపి గడికి సెట్ అయిపోతే మిగతా ఇద్దరు గురించి తర్వాత ఆలోచించొచ్చు. ఏంటి బలహీన క్షణాల్లో నేను వాగేస్తానా? ఈ వర్షం కురిసిన రాత్రులు బలహీన క్షణాలు నాకెక్కడున్నా? ఏంటో పిచ్చక్క కొడుకుల కోసం తప్పిస్తూ తమ్ముడిని తక్కువ అంచనా వేస్తుంది. చెప్పాను కదా, కెమెరా పెడితే తప్ప రహస్యాలు బయటకి రావు. ఇదేంటి పెన్ ఇక్కడుంది? ఇది ఎక్కడికన్నా మన జేబులో ఉంటే ఇంకా బాగుంటుంది. బాగుంది. ये बहुत मुश्किल काम है. అవునవును, చాలా కష్టంగా ఉంది. ఏంటమ్మా రాధిక ఇది? ఏందత్తా ఇంత కష్టమైన టాస్క్ ఇచ్చిండ్రు? ఒక్క దారం ఎక్కించుడే కష్టంగా ఉన్నది, 2 దారాలు ఎక్కించుడు ఎవ్వరి వల్ల అయితలేదు. చూడమ్మా, ఈ పని ఎందుకు చెప్పానో తెలుసా? మీలో ఓపికని టెస్ట్ చేయడానికి. ప్రతి పనిని ఇష్టపడి చెయ్యొచ్చు, కష్టం తెలియకుండా తెలివితేటలతోనూ చెయ్యొచ్చు. అమ్మానాలను తెచ్చి పెడితే తినేసి పడుకోవడం, లేచి చదువుకోవడం కాదు, తెలివితేటలు కూడా పెంచుకోవాలి. అదే అత్తగారింట్లో తెలివి తక్కువగా ఉంటే తేడాలు వస్తాయి అని మా అక్క అంటుందన్నమాట. ఇలాంటి సూదిదారం పనులు మా అత్తయ్య గారు నాకు చెప్పారనుకోండి, ఈ 2 ఆవిడకే ఇచ్చేసి నేను 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడిచి వెళ్ళిపోతాను. నేనైతే సూది దారం దాచేస్తా. నేనైతే ఇదే సూదితో పొడిచి పొడిచి పొడిచి. ఇంకా ఆపైన తల్లులారో, వీటిని తెలివితేటలు అనరు, తెలివి మీరిపోవడం అంటారు. అక్కో నువ్వు చెప్పకపోతే వీళ్ళు మరీ రెబల్స్ లా మారిపోయినా ఉన్నారు. సరేరా, నువ్వు టేప్ తెచ్చావా? తెచ్చానక్క. ఇదిగోండి కోడలు పిల్లలు, నేనే కనుక వరలక్ష్మికి అత్తనైతే ఇలా చేసి చూపిస్తానన్నమాట. అందరూ చూడండి. ఇవ్వు.
దీన్నే మీ భాషలో స్మార్ట్నెస్ అంటారన్నమాట. అది మీకు లేకపోవటం మీ బ్యాట్ లక్. జై సారీ. మస్తు చేసిండ్రు అత్తమ్మా. అసలు ఎందుకు చేయమన్నానో అదడగవే. ఒకే ఒరలో 2 కత్తులు ఎలా ఇమడవో అలాగే ఒకే సూదిలో 2 దారాలు ఎక్కవమ్మా. అత్త కోడళ్ళు కూడా ఇంచుమించుగా అలాంటి వాళ్లే. తన స్థానం ఆక్రమిస్తుందేమోనని కంగారు అత్తగారికుంటే తనకసలు స్థానం ఉంటుందో లేదోనన్న భయం కోడలుకుంటుంది. ఆ భయాన్ని వదిలి అత్తగారితో కలిసి వెళ్లడమే కోడలిగా మీ మొదటి కర్తవ్యం. వాహ్ వాహ్, మస్తు చెప్పిండ్రు అత్తమ్మా. మీ తానా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నా దగ్గరే కాదమ్మా, ప్రతి అమ్మాయి దగ్గర ఉంటాయి. అందుకే మన స్పెషాలిటీ ఏంటో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్నే యుఎస్పి అంటారు. రేయ్, అది వాళ్ళకి తెలుసురా. ఓకే అక్క. అమ్మా మౌనిక, నీకేమైనా అర్థమైందా? थोड़ा थोड़ा समझ में आ रहा है जी. అంటే కొత్తగా వచ్చింది కదా అక్క, పాపం మాతృభాషను మిస్ అయిపోయానని ఫీల్ అయిపోతున్నట్టుంది. వీళ్ళంతా వెళ్ళిపోయాక నేను స్పెషల్ క్లాస్ తీసుకుని మొత్తం చెప్పేస్తా అక్క. क्या? నీకెందుకురా ఆశ్రమ? క్లాస్ అయిపోయాక ఇవన్నీ క్లీన్ చెయ్యాలి, చైర్స్ సర్దాలి, లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయాలి, నన్ను కూడా ఇంటికి తీసుకెళ్ళాలి. ఇన్ని పనులున్నాయి కదా, వద్దులే నాన్న. అమ్మ మౌనిక, ఈ కోర్సు పూర్తయ్యేలోపు వీళ్ళందరితో పాటు సమానంగా నీకు నేను నేర్పిస్తాను. ठीक है आंटी जी. ఏంటో పిచ్చిది, మొత్తం అర్థమైనట్టే మాట్లాడద్దు. సరే, నీ స్పెషాలిటీ ఏంటో చెప్పమ్మా. हमारा स्पेशलिटी मेरी आंख है. ఆ అవునవును, నీ కళ్ళు చాలా బాగున్నాయి. ఇది వీన్ దగ్గర ఉంది. అమ్మ నందిని, నీ స్పెషాలిటీ ఏంటి? అది అది నా స్పెషాలిటీనా? ఇంత జరిగినా నీ ధైర్యం, కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడుతున్నావు చూడు, అందుకు అందుకు ముచ్చటేస్తుంది. అతమా, నా చుట్టూ ఏమన్నా జరగని, నాకేమన్నా అవని, ఆ ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ని మాత్రం చచ్చినా ఇడిచిపెట్టను. అది నా స్పెషాలిటీ. చాలా మంచి అలవాటమ్మా. రాధిక, నీ స్పెషాలిటీ ఏంటో చెప్పు. సిచ్యువేషన్కి తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకుంటూనే ఉన్నావు కదమ్మా. అదే అదే నీ స్పెషాలిటీ. సిచ్యువేషన్ కి తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటానత్తమ్మా. ఫర్ గ్రేటర్ గుడ్. ఇది నేను చెప్పేది కాదు, మా నాయన చెప్పేది. కూతురు స్పెషాలిటీ నాన్న కంటే గొప్పగా ఎవరికి తెలుస్తుంది చెప్పు. అమ్మా వరాల మూట, నీ స్పెషాలిటీ ఏంటో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అక్క, వరలక్ష్మిని నీ స్పెషాలిటీ ఏంటని అడిగితే స్పెషాలిటీకే నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుద్ది. ఊరుకోండి దుర్యోధన్ గారు, ఇందాకటి నుంచి నా స్పెషాలిటీ ఏంటా అని నేను ఆలోచిస్తున్నాను. ఇదేనమ్మా నీ స్పెషాలిటీ, ఎంతకంటే ఎక్కువ ఆలోచించుకో. మరి అంత పొగడకండి, ఆగండి. మీ స్పెషాలిటీ మీ నవ్వే. ఆయ్, గుర్తొచ్చిందండి, నా నవ్వే నా స్పెషాలిటీ. అబ్బో, నవ్వితే మరీ గజ తెంగరదానిలో ఉంది. ఇదేం స్పెషాలిటీ నీ బొంద. అమ్మ చిట్టి కోడలు, నువ్వు నవ్వితే ఇంకాస్త అందంగా ఉంటావు, కానీ నవ్వు నీ స్పెషాలిటీ కాదు. గలగల పారుతున్న గోదారిలా ఇలా గలగల మాట్లాడేస్తావు చూడు, అదే నీ స్పెషాలిటీ. అవునా అత్తయ్య గారు? ఇన్నాళ్ళు తెలియలేదండి బాబు. అయితే స్పెషాలిటీని ఇంకా డెవలప్ చేసుకుంటాను. ఓ, చేసుకో అమ్మా, చేసుకో. మాకింక మాట్లాడే ఛాన్స్ ఓకే. జై, ఇష్టపడే వాళ్ళకి ఆ మాటలు నచ్చుతాయిరా. ఆడపిల్లకి అమాయకత్వానికి మించిన ఆభరణం ఇంకేం ఉండదు. బాగా చెప్పారు అత్తయ్య గారు. కావ్య, నీ స్పెషాలిటీ ఏంటమ్మా? నా వాకింగ్ స్టైల్. శ్రీదేవి,
మరి నీ స్పెషాలిటీ? నా అందం అత్తయ్య. ఏంటో వీళ్ళ కాన్ఫిడెన్స్. दुर्योधन जी, हाँ जी, आपका स्पेशलिटी क्या है जी? हमारा स्पेशलिटी क्या है? ला 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 ला। इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है। इश्क शिफाया, महबूब का साया, इश्क मल मल में ये लिपटा हुआ तबरेज है। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क कभी कतरा है। తమ్ముడు, Don't disturb. రే తమ్ముడు, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? అదక్క చాలే చాలే, ఊరికే నిన్ను డిస్టర్బ్ చేద్దామని అడిగాను అంతే. నీ అవసరం 30 లక్షలని నాకు తెలుసు. నా దగ్గర అంత డబ్బు లేదు. నేను పోగేసుకున్న 10 లక్షలే ఉన్నాయి. అసలు సమస్య వచ్చిందే నీ వల్ల. ఇప్పుడు వచ్చి ఈ 10 లక్షలు ఇచ్చి నా టెన్షన్ తీర్చేయాలని చూస్తున్నావా? ఏం అక్కర్లేదు. అసలు నాలో స్పెషాలిటీ ఏంట్రా? యు ఆర్ ఏ పెళ్లి కాని కామన్ మ్యాన్. మన మీద నిఘా పెట్టడానికి కలంలో ఛాయాగ్రహ యంత్రాన్ని ఇందులో పెట్టుకొని వచ్చాడు. బిల్డప్ ఆపి ముందు ప్లే చేయరా.